హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు హ్యాండ్ పైన ఎలా డిజైన్ వేయాలని చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏ డిజైన్ వేయాలన్నా హ్యాండ్ పైన ఇలా లైట్ లైన్స్ వేసుకోవాలి. డిజైన్ చూసి వేస్తున్నప్పుడు ఇలా ముందే మనం డ్రా చేసుకోవాలి లైట్గా. ఒకవేళ మీరే ఓన్గా వేస్తున్నట్లయితే మీకు నార్మల్గా ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా లైన్స్ ఏం డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామనేది చూసుకుంటే సరిపోతుంది. నేను చూడండి ఆల్మోస్ట్ హాఫ్ హ్యాండ్ నుండి నేను డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా ఒక ఫ్లవర్ వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనం స్టార్టప్ డిజైన్ వేయాలి కదా. సో నేను స్టార్టప్ డిజైన్ వేస్తున్నాను. కాకపోతే ఎలాంటి షేప్స్ని యూజ్ చేయట్లేదు. మీరు ఇలా ఫ్లవరే కాకుండా వేరే షేప్లోనే వేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ డ్రా చేసుకోండి. సో ఇలా నేను మొత్తం లైన్గా డ్రా చేసుకున్నాను. దాని చుట్టూ డార్క్ చేయాలి. మీరు ఏ డిజైన్ వేసినా కూడా ఫస్ట్ స్టార్టప్ డిజైన్కి చుట్టూ డార్క్ చేయడం అనేది మర్చిపోవద్దు. అండ్ తర్వాత నేను బార్డర్ వేస్తున్నాను. ఈ బార్డర్ కూడా నేను జస్ట్ జిగ్జాగ్ లైన్ మాత్రమే ఇస్తున్నాను. దానిలోనే అది కలిసిపోయేలా డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్మాల్ బార్డర్ డ్రా చేసుకుంటున్నాను. అది క్లోజ్ చేశాను లైన్స్తో. అండ్ మళ్ళీ హమ్స్ వేసుకొని జస్ట్ యూ షేప్ బార్డర్ డ్రా చేసుకున్నాను. తర్వాత బెల్ట్ డిజైన్ డ్రా చేస్తున్నాను. బెల్ట్ డిజైన్లో మనం లైన్స్ వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు మళ్ళీ స్మాల్ బార్డర్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ సర్కిల్ బార్డర్ డ్రా చేశాను. మీరు సర్కిలే కాకుండా వేరే కూడా వేసుకోవచ్చు. సో సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత అటు ఇటు ప్లేస్ ఉంటుంది కదా. సో దాంట్లో ఫిల్లింగ్ కానీ కట్ వర్క్ కానీ చెక్స్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో చెక్స్ వేస్తున్నాను. సో ఫస్ట్ సింగిల్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత డబల్ లైన్ డ్రా చేసుకొని ఆ డబల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఆ మిడిల్లో సింగిల్ లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో డాట్ పెట్టుకున్నాను. సో సేమ్ అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా వేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ బార్డర్ వేయాలి. సో నేను ఈ బార్డర్ రిపీట్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం చెప్పాను సేమ్ బార్డర్ వేయకూడదు అని, అంటే దగ్గరగా వేయకూడదు. సో గ్యాప్ మనకి ఎక్కువ ఉన్నట్లయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ పామ్లో కూడా నేను సేమ్ ఇదే బార్డర్తో చూపిస్తున్నాను. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాను. మీరు వేరే బార్డర్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత అందులో చెక్స్ ప్యాటర్న్లో మనకి స్ట్రోక్స్ ఉంటాయి కదా. సో ఆ డిజైన్ వేస్తున్నాను. సింగిల్ క్రాస్ లైన్స్ వేసుకొని ఆ తర్వాత మధ్యలో స్ట్రోక్స్ డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బార్డర్ కూడా వేసుకోండి. మీకు ఇలా ప్యాటర్న్ ఎలా వేయాలో తెలిస్తే మీరే ఓన్గా ఎన్ని డిజైన్స్ అయినా వేస్తారు. జస్ట్ కొన్ని తెలుసుంటే సరిపోతుంది. మళ్ళీ బార్డర్ వేస్తున్నాను. బార్డర్ వేసిన తర్వాత చుట్టూ డార్క్ లైన్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి హమ్స్ వేసుకున్నాను. సో ఈ మిగిలిన పార్ట్లో మనం ఫిల్లింగ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ ఆల్రెడీ స్టార్టప్ డిజైన్ వేశాను కాబట్టి అది రిపీట్ అయ్యేలాగా ఇలా స్ట్రేట్గా వేస్తున్నాను. లాస్ట్ ఫింగర్ వరకు మొత్తం వేస్తున్నాను. సో మీరు కూడా ఇలానే వేసుకోండి. సో సేమ్ డిజైన్ అక్కడ మొత్తం డ్రా చేసిన తర్వాత చుట్టూ మనం డార్క్ లైన్ ఇవ్వాలి. స్టార్టప్ డిజైన్లో ఎలా వేసామో సేమ్ అదే విధంగా వేయండి. అలా వేసుకున్న తర్వాత దాని చుట్టూ మళ్ళీ నార్మల్ లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఆ మిగిలిన ప్లేస్లో నేను ఫిల్లింగ్స్ని డ్రా చేస్తున్నాను. సో ఫిల్లింగ్స్ స్పైరల్ వేసేసి హమ్స్ అండ్ బిగ్ హమ్స్ వేస్తున్నాను. సో ఇదే రిపీట్ చేస్తున్నాను మొత్తం. ఇలా ఫిల్లింగ్స్ డ్రా చేసిన తర్వాత ఫింగర్ డిజైన్స్ వేయండి. ఫింగర్ డిజైన్స్ కూడా నేను అదే బార్డర్ రిపీట్ చేస్తున్నాను. మెయిన్ డిజైన్ కోసం ఇక్కడ నేను ఓన్లీ క్రాస్ లైన్స్ వేసేసి డాట్స్ పెడుతున్నాను. మనకి చెక్స్ ప్యాటర్న్స్లో కూడా డాట్స్ అనేది యూజ్ చేయొచ్చు కదా. సో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ క్రాస్ లైన్స్ వేసేసి మిడిల్లో డాట్స్ పెడుతున్నాను. సేమ్ ఇదే డిజైన్ అన్ని ఫింగర్స్కి రిపీట్ చేశాను. సో మీరు వేరే కూడా వేసుకోవచ్చు. లేకపోతే సెకండ్ ఫింగర్కి కూడా మీరు కట్ వర్క్ని డ్రా చేయొచ్చు. మిగతా వాటికి మనం ఫింగర్ డిజైన్స్ వేయొచ్చు. ఇది ఈరోజు క్లాస్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో బ్రైడల్ ఎలిమెంట్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.